మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గత వీడియోలో మీరు చెప్పినట్టుగా బంగారం రేటు తగ్గుతుంది, కొనొచ్చు అని చెప్పారు. ఎవరైతే చూసారో వాళ్ళు కొనొచ్చు, మేబీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండుండొచ్చు. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ముందు కాలగణన ప్రకారం చూసుకుంటే బంగారం రేట్ పెరుగుతుంది, దాని విధంగా సిల్వర్ రేట్ కూడా పరిగెత్తుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ముందు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వాస్తవరీత్యా చెప్పుకోవాలంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే బంగారం రేటు తగ్గడం, దానివల్ల మనల్ని కొంతమంది అప్రోచ్ అయిన వాళ్ళు ఆనందదాయకంగా ఉండడం వాస్తవం. ఇప్పుడు బంగారం రేటు మరి కాస్త తగ్గుతుందా, ఇప్పుడు ఏమైనా పెట్టుబడి పెట్టచ్చా అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోండి. అది కూడా ఫిబ్రవరి నెల 24, 25 వరకు మాత్రం పెట్టుబడి పెట్టుకోండి. 25 తర్వాత పెట్టుబడి పెట్టకండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తే కనుక కొంచెం లాభపడతారు. రానున్న రోజుల్లో మీరు కొనుగోలు చేసే అవకాశం లేదు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల వరకు బంగారాన్ని మనం టచ్ కూడా చేయలేము. ఎందుకు? మ్యారేజెస్ ఉంటాయనా? ఈ 24 తర్వాత బంగారం రేటు మారే అవకాశం ఎందుకు జరుగుతుంది అంటే ట్రంప్ ఆలోచన విధానం మారుతుంది. ట్రంప్ యొక్క విధానం బట్టి మన గోల్డ్ రేటు ఆధారపడి ఉంటుంది. పైగా మన వాళ్ళందరం ఏం చేస్తూ ఉంటామంటే బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అనేసి మన మార్కెట్ వరకు మాత్రం విశదీకరిస్తున్నారు తప్ప దీనికి కారకమైనటువంటి వారి యొక్క జాతకాన్ని పరిశీలనలోకి లేవు. వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పరిశీలన చేయాలి. అంటే ఇప్పుడు ట్రంప్దే, ఇప్పుడు అతని యొక్క విధానము, అతని యొక్క ఆలోచన ద్వారా మనం పసిగట్టిన, మనం అంచనా వేసిన అతని యొక్క జాతక ప్రభావాన్ని మనం పరిశీలన చేసుకునే చెప్పాలి. ఇది చేసే లాస్ట్ మనం వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడే తగ్గుతుందండి, ఈ టైంలో తగ్గుతుంది అన్నట్టుగానే మోడీ గారు నిర్ణయం తీసుకోవడం, అతను దిగి రావడం జరిగింది. ఇప్పుడు అతని యొక్క ఆలోచన విధానానికి వ్యక్తిగత పరంగా అతని స్థితిగతులు మారుతున్నాయి. కాబట్టి మీరు ఫిబ్రవరి 24 వరకు కొనగలిగింది బంగారం కొనుక్కోండి, నిరభ్యంతరంగా కొనుక్కోండి. కొనద్దు, ఇంకా తగ్గుతుంది చూద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి. కొనే ఉద్దేశం ఉన్నా పెట్టుబడి పెట్టాలంటే ఇప్పుడే పెట్టుకోండి. పైగా సిల్వర్ మీద పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు పెట్టుబడి అలా ఉంటుంది, అంతే, పెరగదు. 15 లక్షలు అయిపోతుంది, 20 లక్షలు అయిపోతుంది, అంతవరకు వ్యవస్థ లేదు సిల్వర్కి. సిల్వర్ మహా అయితే 3 లక్షల దగ్గర మళ్ళీ అవుతుంది తప్ప పెరిగే ధోరణి ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి మళ్ళా బంగారం తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది, సిల్వరు అలా స్టాండర్డ్ అవుతుంది. సిల్వర్ని దాటేటువంటి అవకాశం బంగారానికి మార్చి, ఏప్రిల్లో ఉంటుంది. కాబట్టి మీరు బంగారం మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని నేను చెప్తాను 100%. సిల్వర్ మీద మీరు ఏమన్నా కొనుగోలు విషయాల్లోకి వెళ్తాము అనుకుంటే కనుక చేసుకోండి తప్ప మరీ లాభపడేది ఉంది. కొంతమంది ఏం చేస్తారు, కొని అమ్మకాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి బంగారం బెస్ట్ చాయిస్. సిల్వర్ మీద వద్దు. సిల్వర్ మీద మీరు ఎంత చేసినా 2-3 వేలే మిగులుతుంది. బంగారం మీద మాత్రం కొంచెం ఎక్కువ పెరుగుతుంది. మళ్ళా బంగారం తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది, ఇది ఖచ్చితం. అంటే మే తర్వాత మళ్ళీ తగ్గుతుంది అంటారా బంగారం? బంగారం తగ్గదు. బంగారాన్ని మనం టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు తగ్గిందే తగ్గినట్టు. మహా అయితే ఇంకొక ఫిబ్రవరి 24 వరకు తగ్గితే ఒక 6-7 వేలు ఇంకా తగ్గుతుందేమో, కానీ పెరిగినా తగ్గినా 6-7 వేల మధ్యలోనే కొట్టుబెట్టాడుతుంది. 27 తర్వాత 3 నెలల్లో కూడా బంగారం ఒక స్థాయికి వెళ్ళి కూర్చుంటుంది. ఆ స్థితిని మనం టచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈలోపే కొనుక్కోండి. ఒకవేళ రేపు పెరిగినా మహా అయితే 1000 రూపాయలు, 2000, 3000, 4000 పెరుగుతుంది, అంతమించి పెరగదు. 24 తర్వాత మనం టచ్ చేయలేము. కాబట్టి ఇది చూసుకుని మనం ఏర్పాటు చేసుకోవాలి.